ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, సర్వోన్నతుడు, మహాదేవుడు, పరమ తండ్రి అయినటువంటి మహాదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, జ్ఞానపు ప్రియమైన దేవుల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించే గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో కుటుంబం, దేవుని కుటుంబం, దెయ్యమ్మ కుటుంబం. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కుటుంబం పరలోకమందు దేవుని కుటుంబం ఉంది, అలాగే భూలోకంలో కూడా దేవుని కుటుంబం ఉంది. చూస్తారు కదా, పరలోకమందు దేవుని కుటుంబం ఉంది, భూలోకంలో కూడా దేవుని కుటుంబం ఉంది. అయితే పరలోకమందు దేవుని కుటుంబం ఏ విధంగా పనిచేస్తుంది, అసలు భూలోకమందు దేవుని కుటుంబం ఏ విధంగా పనిచేస్తుంది గమనించుకున్నట్టయితే, ప్రియమైన దేవుని వల్లరా, సృష్టి ప్రారంభం నుంచి, సృష్టింపబడిన దగ్గర నుంచి పరలోకమందు ఉన్నటువంటి కుటుంబం, దేవుని కుటుంబం, తండ్రి కుమారులిద్దరూ. ప్రియమైన దేవుని వల్లరా, తండ్రి కుమారులిద్దరూ అంటే యేసు ప్రభు గారు, పరిశుద్ధాత్మ ఏ విధంగా తండ్రి యొక్క పనిని చేయగలుగుతున్నా, అలాగే పరలోక కుటుంబం సృష్టి, సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి పరలోక కుటుంబం పని చేస్తూనే ఉన్నాయి. కానీ భూలోకంలో కూడా దేవుని కుటుంబం ఉంది. అంటే వాళ్ళు దేవుని కుమారులే, మనం దేవుని కుమారులు, కుమార్తెలమే. కానీ ప్రియ సహోదరులారా, భూలోకంలో దేవుని కుటుంబం అలా ఉంటుందా? ప్రియమైన దేవుని వల్లరా, ఒక తండ్రి, కుమారుడు, కూతురు ఉన్నటువంటి కుటుంబం ఆ విధంగా ఉంటుందా? ప్రియులారా, ఉంటే ఎంతో ప్రేమతత్వంగా, అన్యోన్యంగా, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించబడేటటువంటి మనసులో ప్రతి ఒక్కరు ఉండగలిగినట్టయితే, భూలోకంలో అటువంటి పరిస్థితి ఉండగలిగినట్టయితే, ప్రియమైన దేవుని వల్లరా, ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? ప్రియమైన దేవుని వల్లరా, జైళ్ళు ఎందుకు? చూస్తున్నారు కదా ప్రియులారా, చర్చలు నిండిపోతున్నాయి, గుడులు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, వాటితో పాటు అంటే ఇంత నిండిపోతున్నటువంటి ఈ మందిరాలలో ఉన్నటువంటి భక్తి ఏ విధంగా ఉంటుంది, ఎట్టి విధంగా ఉంటుంది భక్తి అంటే? భయంతో కూడిన భక్త, దేవుని యందు భయంతో కూడిన భక్తితో ఉంటున్నామా, నటనతో కూడిన భక్తితో ఉంటున్నామా? ప్రియమైన దేవుని వల్ల అంటే ఈ భక్తిని ఏ విధంగా మనం దేవుని యొక్క భయభక్తులతో కలిగి ఉండగలుగుతున్నామని చూసుకున్నట్టయితే, చూశారు కదా, చర్చలు నిండిపోతున్నాయి, పోలీస్ స్టేషన్ గుడులు నిండిపోతున్నాయి, మసీదులు నిండిపోతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల వాటితో పాటు ఏం నిండుతున్నాయండి? జైలు నిండిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి, కోర్టులు నిండిపోతున్నాయి. అసలు దేవుని కుటుంబం వ్యవస్థని అనుకొని చెప్తున్నటువంటి దేవుని కుటుంబంగా మన దేవుడు మనం పుట్టించినట్టు, మనం ఆయన పుట్టిస్తేనే వచ్చాం, ఆయన రమ్మంటేనే వచ్చాం, ఆయన పంపితేనే వచ్చాం. అయితే ఉన్నటువంటి జీవిత కాలంలో ప్రేమ దేవుని వల్లరా ఏం చేయగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క నడకలో, దేవుని యొక్క మనను పొందే విధంగా ఉండగలుగుతున్నామంటే, చూశారు కదా, అసలు దేవుని కుటుంబ వ్యవస్థ అసలు దేవుని కుటుంబ వ్యవస్థ, భూలోక ఉన్న దేవుని కుటుంబ వ్యవస్థ సర్వనాశనం చేస్తున్నదని ఎవరు సర్వనాశనం చేస్తుంది? ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకు నాశనం అవ్వగలుగుతున్నారు? దేనికి నాశనం అయిపోతున్నారు? కుటుంబాలు విడిపోతున్నాయి. చూశారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు
ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సరే, మీ దేహం ఎవరితో ఉందండి? దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఇది మనకు మనంగా పుట్టిలేదు, మనకు మనంగా వచ్చేలేదు, మనకు మనంగా ఏర్పాటు చేసుకోలేదు. ప్రియులారా, తల్లి గర్భంలో ఉంటుండంటే నేను పిండంగా ఉంటున్న దేవుడు ఎలాగ అమర్చారండి ప్రతి ఒక్కది? ఎవరు వెళ్ళిట్టారండి లోపల? నేను మీ సామాన్లన్నీ అమర్చారా? నిర్మాణం చేశారు ఎవరు? డాక్టర్ చేశాడా? మీ నాన్నగారు చేశారా? అమ్మ చేశారా? ప్రియమైన దేవుని వాళ్ళు దైవజనులు చేశారా? శాస్త్రజ్ఞులు చేశారా? సైంటిస్టులు చేశారా? మేధావులు చేశారా? విద్యావంతులు చేశారా? విజ్ఞానవేత్తలు చేశారా? చూసారా? మీ దేహం ఎవరి వలన ఏర్పడింది? దేవుడి వలన మీకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? ఏది ఉంది మీ దేవుని ఆత్మ? దేవుని ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఈ ఆలయం ఎవరికి ఉందంటే పరిశుద్ధాత్మక ఆలయం ఉంది. అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఉండగలిగే చివరి వరకు పరిశుద్ధంగా ఉండి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు ఉంటున్నామా? ప్రియమైన దేవుని మీరు మీ సొత్తు కాదు. 1 కొరింథీ 6:20 మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారా? మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడ్డాం అంటే మన యొక్క శరీరం యొక్క ఆ విలువ ఎంతది, ఎంత గొప్పది, దీని కాస్ట్లీ ఎంతది, ఎంత ఖరీదైంది. గనుక మీ దేహముతో దేని చేయాలండి? దేవుని పడినే మహింపరచాలి, దేవుడినే మహింపరచాలి, దేవుని మాటలనే చెప్పాలి, దేవుని పాటలనే చెప్పాలి, దేవుని వాక్యాలనే చెప్పాలి. నువ్వు ఏ ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు నీ యొక్క ఆలోచన విధానం అంతా దేవుడికి సంబంధించిందిగానే ఉండాలి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా, ప్రేమ దేవుని వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ప్రేమ దేవుని వాళ్ళు అంటే మీ సొత్తు కాదు. మన సొత్తు కాదు అంటే ఆయన ఇచ్చారు ఈ సొత్తుని. అంటే విలువ పెట్టి కొనబడ్డం అంటే ఎంత విలువ పెట్టి మనల్ని ఆయన ఏర్పాటు చేశారంటే చూశారు కదా ప్రేమ దేవుని మనలో ఉన్న ఒక్కొక్క పార్టీ ఎంత ఖరీదైనదో చూశారు కదా. కిడ్నీసు, గుండె, హార్ట్ అటాక్ అంటారు కదా, గుండె, ఇవన్నీ మార్కెట్లో దొరక ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. అలా మహింపరిచే విధంగా ఉంటున్నామా? చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని వల్ల. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే వివాహ వ్యవస్థ ఎంతటి దీనిగా ఉంటుంది వివాహం. ప్రియమైన దేవుని వల్ల ఎబ్రీ 13:4 వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలను. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా ఆ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నట్టు వివాహ వ్యవస్థ ఉంటుందా? అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడు దాన్ని? అన్ని విషయంలో అంటే అందరిలో చూసా, అన్ని విషయంలో అందరిలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలను. అంటే ఎప్పుడు నీ పాన్పు నిష్కలమైనదిగా ఉంటుంది? నీ వివాహ వ్యవస్థని నువ్వు దాన్ని నెరవేర్చుకున్నప్పుడే, జీవితాంతం దాన్ని నిలబెట్టుకున్నప్పుడే. అంటే నువ్వు వివాహం చేసుకున్నాక ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అత్త కోడల్ని కూతురుగా చూసుకున్నప్పుడే, అలాగే అల్లుడు అత్తనే మామగారిని అమ్మ నాన్నగా చూసుకున్నప్పుడే, అలాగే కోడలు కూడా అత్తనే మామగారిని అమ్మ నాన్నగా చూసుకున్నప్పుడే ఏ విధమైన గొడవలు అల్లర్లకి తావు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే రీతిగా ఉండేటప్పుడే మన వివాహ వ్యవస్థకి అంత ఇది ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటుంటేనైతే ఎంత విధంగా ఉంటుందంటే చూడండి, ఒక భార్యని భర్త వదిలేస్తూ ఉంటుంది, ఒక భార్య భర్తని వదిలేసి ఉంటుంది, ఒక భర్త భార్యను వదిలేసి ఉంటున్నాడు, తాళి కట్టినోడు విడిపోతున్నాడు, తాళి కట్టించుకున్న ఆమె కూడా పిల్లను విడిపోతుంది, కన్న పిల్లలను కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే కలిసి లేరు వాళ్ళు. అంటే కలిసి లేరు అంటే ప్రేమ దేవుని వాళ్ళు క్రీస్తు ప్రేమ వాళ్ళలో లేదు. చూసారా? క్రీస్తు ప్రేమ వాళ్ళలో లేదు. ఏమనంటే మనసుకు విరిపోయింది, ఆమెకు మనసు విరిపోతుంది, ఆయనకి మనసు విరిపోతుంది. చూసారా? పాపం ఈయనకి మనసు విరిపోవడానికి కారణం ఉంటుంది, ఆమెకు మనసు విరిపోవడానికి కారణం ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల ఒకవేళ పోనీలాగలా అనుకుని ఏమైనా ఇద్దరు కలుద్దామని లోపడి మేము ఒకరికొకరు ఉందాం అనుకుంటే, ఇక నుండి మారుదాం అనుకుంటే ఒకరు ఒప్పుకుంటే ఇంకొకరు ఒప్పుకోరు. ప్రియమైన చూశారు కదా ఏమండి ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? ప్రియులారా, ప్రియ సహోదరులారా, నిత్యాజ్ఞ దండకి వెళ్ళిపోతారనండి భయం. నిత్యాజ్ఞ దండకు వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వల్ల. చూశారు కదా ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాజ్ఞ దండకు వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉన్నత పదవులు పొందుతున్న ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు, నా కూతురు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ వివాహం దగ్గరకు వచ్చేటప్పుడు విడిపోతూ ఉన్నారు. అలాగే పనికి మాలిన కోర్టులు ఏదో తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఎవరి మటుకు విడిపోవచ్చు.
ఎవరికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పైగా సర్వోన్నతమైన కోర్టులు, సర్వోన్నతమైన ఉత్తమైన కోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, సర్వోన్నతమైన కోర్టు ఎవరిది? మనిషిదే కదా, మనిషి సంబంధించిందే కదా. ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకుని వెళ్ళిపోమని చెప్తారా? ఇష్టం లేకపోతే వదిలిపోమని చెప్తారా? ప్రియమైన దేవుని అంటే ఎంతటి దీనస్థితికి వివాహ వ్యవస్థని తీసుకొచ్చారంటే, పనికిమాలిన తీసుకొచ్చారంటే, కోర్టులు కూడా ఆ విధంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి రెచ్చిపోయి జనాలు ఒకరు విడదీసేస్తుందంటే, మన మనసులో కదా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, మీ దేహం దేవుని వల్ల ఏర్పరచబడింది కదా. ప్రియమైన దేవుని వల్ల రోడ్డు మీద కుక్కలు వెళ్తూ ఉంటాయి. అదే పరిస్థితి చూశారు కదా. ప్రియమైన దేవుని వల్ల ఒక మగ కుక్క ఆడ కుక్కలు ఇచ్చేసి ఎన్నో మీ కుక్కలు ఇచ్చేస్తుంటారు. అలాగా అదే జీవితం, మనిషి జీవితం అంటే ఎవరు పడితే రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పి దేవుడు చెప్పాడా? సరే, సుప్రీంకోర్టు నీకు తీర్పు ఇచ్చినప్పుడు కూడా, ఇక్కడ నీకు సరి చేసినప్పుడు కూడా దేవుని తీర్పులో అది చెల్లదు. దేవుని తీర్పులో మనకి శిక్ష పడక తప్పదు ప్రియమైన దేవుళ్ళు. ఎందుకంటే దేవుని దీని ప్రకారంగా ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకున్నావంటే ఇంకా భార్యను జీవితాంతకాలం, భార్య ఇటువంటిది అయినా సరే నీ సాటి సహకారం అయింది కాబట్టి చివరి వరకు నువ్వు భార్యతో ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పెళ్లి చేసుకున్న భర్తతోనే చివరి వరకు ఉండాలి. ఇది దేవుడి నీతి, ఇది దేవుని నీతి ప్రియమైన దేవుని వలన. అందుకని దేవుని నీతిని మనకి అనుసరించే వారిగా ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని వలన పరలోకమందున్నటువంటి పరమ తండ్రి దేవుడు, మహోన్నతుడు, మహాదేవుడు యేసు ప్రభు గారిని ఎంతగా ఇచ్చించారో మీకు తెలుసా ప్రియమైన దేవుని? ఎందుకంటే ఎందుకైనా ఎంత ఇచ్చించగలిగారైనా, తండ్రి పని చేశారైన ఇక్కడికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని అర్పించి మరలా తండ్రి కుడిపాసం కూర్చోగలిగినటువంటి అంటే అది చూశారు కదా. పరలోకమందు ఉన్నటువంటి దేవుని కుటుంబం అంటే పిలుపు 2:9 అండి. పిలుపు 2:9. అందుచేతను చూడండి, దేవుడు యేసు ప్రభువుని తన కుమారుని ఎంతగా ఎత్తించారో చూసుకోండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభు అని అంటే రాజని, యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి, రాజు అని ఒప్పుకోవాలి, దేవుడు కుమారుని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా, తండ్రి మాట విన్నాడు కనుక దేవుని పని చేశారు కనుకనే దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినటువంటి ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ వ్యక్తి ఈజ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఒక్కరు మాత్రం, ఆయన ఒక్కరే ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, ఇంకెవరూ లేరు. ప్రేమ దేవుని వారారా, ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళలేదు, పరదేశంలో మాత్రం ఉన్నారు. ప్రేమ దేవుని, అది కూడా దైవజనులు, దేవుని యొక్క మార్గంలో ఉన్నవారు, దేవుని యొక్క పనిలో ఉన్నవాళ్ళు, దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాళ్ళు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చేవాళ్ళు మాత్రమే పరదేశంలో ఉన్నారు. ప్రియమైన దేవుని చూశారు కదా, ఇంతగా హెచ్చించారంటే నిన్ను హెచ్చించరా దేవుడు? నిన్ను హెచ్చించరా? ఎందుకు హెచ్చించరండి? చూశారు కదా, ఆయన మార్గంలో ఉంటే, ఆయన పనిలో ఉంటే, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఉంటే ప్రియమైన దేవుని వల్ల. అందుకనే ఎంతో విధిగా మనం భయభక్తులతో పెరగలిగేటువంటి దీంట్లో ఉండాలి. అలాగే ప్రియమైన దేవుని వల్ల దైవజనులు, పూర్వం ఉన్నట్టు దైవజనులు ఎంతోమంది చూసారా, పౌలుని అనేకసార్లు హింసించారు. స్టెఫెన్ తలకిందులుగా ప్రాణం పెట్టాడు. చూశారు కదా, యాకోబు తన ఖడ్గం, యాకోబు చూశారుగా ప్రేమ దేవులను ప్రాణం పెట్టాడు. చూడండి, వీళ్ళందరూ కూడా మరణమును ఖడ్గం కంట మీదకి వచ్చినప్పుడు కూడా పెట్టినా కూడా ఏమీ భయపడకుండా ఎలా ఉండగలిగారు? ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ఇంత మార్పు? ప్రేమ దేవుని వల్లరా చూశారు కదా. అపోస్తల కార్యం 12వ అధ్యాయము, హేరోదు ఉంటాడు కదా, హేరోదు ఏం చేశాడండి? యాకోబుని చంపుతాడు. బాప్టిజం ఇచ్చే యోహాను గారిని ఏం చేశారండి? శిరఛేదనం చేశారు. పౌలుని శిరఛేదనం చేశారు. పేతురుని తలకిందులుగా వేలాడదీశారు. వీళ్ళందరూ ఎందుకు భయం లేకుండా పోయింది? సరే, ఎందుకు భయం లేకుండా అయిపోయినారు? చూసారా, నువ్వేమైనా చేసుకో, నువ్వేమైనా చేయి, నేను భయపడను, నువ్వేమైనా చేయి, నేను భయపడను అలా అంటానికి కారణం ఏంటండి? ఏం జరిగింది? చూడాలి, ఏం జరిగింది వీళ్ళకి చెప్పమంటారా? ప్రేమ దేవుని వల్లరా వీళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళ హృదయాల్లో
ప్రతిష్ఠించుకున్నారు. యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా ప్రతిష్ఠించుకున్నారు. యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. యేసుక్రీస్తుని రాజుగా ప్రతిష్ఠించుకున్నారు. వారి బ్రతుకును ప్రతిష్ఠించుకున్నారు. చూసారా, మేము బ్రతికేదే క్రీస్తు కొరకు. చూసారా, బ్రతుకుతే క్రీస్తు అయితే చావు అయితే మేలు, చావు అయితే మేలు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూసారు కదా. అందుకనే యేసు ప్రభు నా విధంగా ధైర్యంగా, అంత ధైర్యంగా ఏ విధంగా కష్టం వచ్చి నష్టం వచ్చినప్పుడు కూడా, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు, ప్రాణం పోయినప్పుడు కూడా ఆయన ప్రతిష్ఠించుకోగా ఉన్నారు కనుకనే అంత ధైర్యంగా ప్రాణాలు విడవగలిగారు. ప్రియమైన దేవుని. ఎందుకంటే చూసారా, అలాంటిది అండర్షిప్ చూసి బియ్యం తీసుకురాలా, అలాంటి అండర్స్టాండింగ్ నీకుందా? అటువంటి మనసు నీకుందా? నీకు లేకపోతే, శ్రమలు వచ్చినప్పుడు నీవు శ్రమలు తట్టుకోలేకపోతే నువ్వేమైపోతావు? ఏం చేయగలవు? అలాగని ప్రియమైన, అందుకనే అంతటి ధైర్య సాహసాలతో ఉండగలిగినట్టయితేనే దేవుని యొక్క మార్గాన్ని వెతుక్కున్నట్టయితే, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవారు గంటకి. చూశారు కదా, తండ్రి మాట మీద వచ్చి మన యొక్క పాపాన్ని నిమిత్తం ప్రాణం అర్పించినటువంటి యేసుప్రభు గారి ధైర్యాన్ని కొనుపుచ్చుకొని, ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన యొక్క ఓపికని, ప్రేమ దేవుని ద్వారా ఆయన యొక్క ఇన్నువల్ని పురుగుమాన్ని ప్రేమించుకున్నటువంటి మనస్తత్వాన్ని, ఆయన సహనాన్ని మనం ఉంచుకోగలిగినట్టయితే ప్రేమ దేవుని వల్ల దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళటానికి మనకి ఏ విధమైనటువంటి ఆడ్డంకు ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ విధంగా బ్రతికే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రేమ దేవుని వల్ల పాట పాడుకుందాం. ప్రేమ దేవుని వల్ల ఇంతవరకు మీరు విన్నటువంటి ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వింటుండగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలోచన విధానాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. క్రీస్తు మాట చెవులారా వినుకో మరి, క్రీస్తు మాట చెవులారా వినుకో మరి. నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. ఆవిరల్లె కరిగిపోవు జీవితానికి, సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి. ఆవిరల్లె కరిగిపోవు జీవితానికి, సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి. స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి, స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి. నీ క్రియల చేత కనపరచు దైవ భక్తిని. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. అన్న వస్త్రమందు నీవు తృప్తి నందుము, ధనము కలిమి కొరకు నీవు ఆశ పడకుము. అన్న వస్త్రమందు నీవు తృప్తి నందుము, ధనము కలిమి కొరకు నీవు ఆశ పడకుము. శోధనలు దురాశలు మదిని రేపుచు, శోధనలు దురాశలు మదిని రేపుచు. మరణమైన వాటిలోకి నిన్ను చేర్చును. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. జగడగొండి కాపురాన్ని జార విడుము, నీ భర్త యందు భయము కలిగి వినయముందుము. జగడగొండి కాపురాన్ని జార విడుము, నీ భర్త యందు భయము కలిగి వినయముందుము.
కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము, కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము, క్రీస్తు యేసు పరిచర్య పరవశించుము. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి, కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. కన్న తండ్రి శిరసమ్మ క్రీస్తు యేసుకు, క్రీస్తు యేసు శిరసమ్మ సంఘానికి. గౌరవించు నీ భర్తే నీకు శిరసని, గౌరవించు నీ భర్తే నీకు శిరసని, దైవ భక్తి చేత పొందు ధన్యురాలని. సోదరి దైవ కుమారి, నీ పురుషునికి సాటి అయిన సహకారి. క్రీస్తు మాట చెవులారా వినుకో మరి, క్రీస్తు మాట చెవులారా వినుకో మరి, నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక్క భార్యలకే కాకుండా భర్తలు కూడా భార్యని ప్రేమించేవారుగా ఉండాలి, వాళ్ళని నిందించేవారుగా ఉండకూడదని చెప్పి, సోదరా దైవ కుమారా, నీ శ్రీమతికి మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. క్రీస్తు మాట చెవులారా వినుకో మరి, నీ బ్రతుకులోన చూపుతుంది రహదారి. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. సోదరా దైవ కుమారా, నీ శ్రీమతిని ప్రేమించు మనసారా. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు చెప్పినటువంటి యొక్క పాఠ్యాంశం వాక్యం అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ప్రియమైన దేవుని వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనండి. మీ ఈశ్వరరావు.